ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ మంచోడు కదా, అసలు బీసీలకు ఆయన ఏం చేయలేదు, అసలు బీసీలు అంటే వాళ్ళు బ్రతుకుతున్నారంటే మేము ఇచ్చిన ఇస్త్రీ పెట్టెల వల్ల, మేము ఇచ్చిన మంగళపొది వల్ల, మేము ఇచ్చినటువంటి బట్టల వలన, అట్లాంటి వాటి వల్ల, మేము ఇచ్చిన పథకాల వల్లనే మీరు ఇవాళ బతుకుతున్నారు. వాస్తవంగా అదేంటంటే వాళ్ళ పనికి ఇది ఒక తోడు. ఇస్త్రీ బండి నడుపుకునేటువంటి అతను ఒక ఇస్త్రీ పెట్టి అదనంగా ఇవ్వడం తప్పించే ఉండదు. ఇతనేంటి బీసీకి ఇంత డబ్బులు ఇస్తున్నాడు, ఇప్పుడు ఏమన్నా అమౌంట్ అంతకంటే ఎక్కువ ఇస్తామన్నా ఏమన్నా చెప్తారని చూడాలి. బీసీ డిక్లరేషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నిటితో పాటు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో దాదాపు బీసీలో ఉన్న 138 కులాల్లో దాదాపు 42 ఎన్ని అనుకుంటా కార్పొరేషన్లు కట్టకరకడి అన్ని కార్పొరేషన్లు వేశారు. అంతమంది చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు దక్కన ఒక సముచిత స్థానం, ఒక గౌరవం ఈ 5 ఏళ్లలో జరిగింది. అది కూడా ఒక థ్రెట్ తీసుకొచ్చిందా తెలుగుదేశం పార్టీకి? ఖచ్చితంగా. అంటే తెలుగుదేశం టీడీపీ చెయ్యని పని గతంలో కంటే మొన్నటిసారి 14లో ఎక్కువ చేసింది. అంతకుముందు ఎప్పుడూ లేనిది. బీసీ కులాల్లో కొన్ని ఎక్కువ కార్పొరేషన్స్ పెట్టింది. అది కూడా 14లో. అయితే వాళ్ళు పెట్టిన దానికంటే ఈయన ఇంకా ఎక్కువ పెంచారు. అది అవును, ఆయన 30-40 పెట్టారట కార్పొరేషన్. వీళ్ళు ఏకంగా 100 దాకా కార్పొరేషన్ దాదాపు 139 కులాలు ఉన్నాయి. వీళ్ళు దాదాపుగా 80-90 పెట్టారంటారు. వాళ్ళ దానికంటే డబుల్ కి పైనే పెట్టారు ఓవరాల్. ఆ విధంగా అన్ని వీళ్ళు ఊహించలేదు. రెండవది బీసీ సీఎం అనేటువంటి బీసీ డిప్యూటీ సీఎం అని వాళ్ళు పెట్టారు.